హాయ్ ఫ్రెండ్స్, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన అద్భుతమైన ప్రతిభను మరోసారి పెద్ద తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచరస్ SSMB 29 ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ ప్రియులు నమ్ముతున్నారు. బాహుబలి సినిమాతో మొదటిసారి 2000 కోట్లను టచ్ చేసిన జక్కన్న ఈసారి మహేష్ సినిమా కోసమే 1000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. జస్ట్ ఇమాజిన్, సినిమా బడ్జెటే 1000 కోట్లంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో రావాలి. కన్ఫర్మ్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకే రికార్డు ఉండదు. ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే రావాలి, అది కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంతో. రాజమౌళి గారు ఈ ప్రాజెక్ట్ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారని సమాచారం. SSMB 29 సినిమాతో పాటు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి చేయబోయే ప్రయత్నం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ సర్కిల్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర అంశాలు వైరల్ అవుతున్నాయి. అసలైతే రాజమౌళి గారు బాహుబలి తర్వాతే మహాభారతం చేయాలనుకున్నారట. కానీ అప్పట్లో ఈ ప్రయత్నం కొంత ప్రమాదకరమని చాలా మంది సూచించడంతో త్రిబులర్ సినిమాను ముందుగా చేసేశారు. ఇప్పుడేమో మహాభారతం చేయడం తప్పనిసరి అనే భావనతో రాజమౌళి గారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ జీవితంలో అవకాశం రాదని రాజమౌళి గారు భావిస్తున్నారని ఒక బలమైన వర్గం పేర్కొంది. ఈ మాటలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. మహాభారతం చేయగలిగే ధైర్యం, టాలెంట్ ఉన్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళినని చాలా మంది విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన SSMB 29 ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం వచ్చే 3 సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఒక విధంగా మహాభారతం లాంటి భారీ సినిమాను చేయాలంటే రాజమౌళి SSMB 29ని పెట్టుబడిగా పెట్టబోతున్నారని టాక్. హాలీవుడ్ రేంజ్లో ప్రెజెంట్ చేసి విదేశాల్లో కూడా ఈ సినిమాకు ఒక ట్రాక్ సెట్ చేయాలని చూస్తున్నట్లు టాక్. ఇప్పటికే RRR సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లిన జక్కన్న చాలా దేశాల్లో తన ముద్ర వేశారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాతో మరో లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసి మహాభారతం కోసం బాటలు వేయాలని చూస్తున్నారు. మహేష్ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే మహాభారతం ప్రాజెక్టు కోసం 2000 కోట్ల పెట్టుబడులు ఈజీగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. మహాభారతం ప్రాజెక్టు గురించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారితో చాలా రోజులుగా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది దాదాపు 4 లేదా 5 సంవత్సరాల తర్వాత మాత్రమే కావ్యరూపం దాల్చవచ్చని తెలుస్తుంది. ఇక రాజమౌళి పేరు అనగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. గతంలో మహాభారతం చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇతర దర్శకుల్లా కాకుండా రాజమౌళి తన ఆహార్య సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టుకు న్యాయం చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తుది రూపం తీసుకుంటే అది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మరో మహాకావ్యం అవుతుందని భావిస్తున్నారు. ఇక రాజమౌళి రంగంలోకి దిగితే మన స్టార్ హీరోలు మాత్రమే కాకుండా పక్క ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా మంది హీరోలు ఐకానిక్ క్యారెక్టర్స్ చేసేందుకు ముందుకు వస్తారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే అంతమంది యాక్టర్స్ అన్ని సంవత్సరాలు డేట్స్ ఇవ్వటం అంటే కొంచెం కష్టం. కాబట్టి రాజమౌళి గారు మహాభారతం ప్రాజెక్ట్ ని కొత్త వాళ్ళతో చేసేందుకు కూడా అవకాశం ఉంది. మరి ఆ మహా మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి. రాజమౌళి అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకానికి తగ్గట్టుగా SSMB 29 చిత్రాన్ని రూపొందించి ఆ విజయాన్నే మహాభారతం ప్రాజెక్టుకు పునాదిగా ఉపయోగించుకోవాలని జక్కన్న ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇక మహాభారతం ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి. అయితే ఈ ప్రాజెక్ట్ భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. దాన్ని కొట్టే సినిమా భవిష్యత్తులో రాకపోవచ్చు కూడా.